నమస్తే మాస్టర్స్. గుడ్ మార్నింగ్. అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా ప్రియమైన తండ్రి, ఓ అద్భుతమైన వాడా, నాలో అంతుపట్టకుండా రహస్యంగా ఉంటూ నేను ఇలా ఉండడానికి కారణమైన వాడా, నాలోని రహస్యాన్ని ఛేదించడానికి నా అన్వేషణను, నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నువ్వు ఏదైతే ఉన్నావో దానిగా నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఓ నా ప్రియమైన తండ్రి, నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను. ఓ నా తండ్రి, నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ నా తండ్రి, అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి. పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. వైట్ బుక్ స్టడీ, పేజ్ నెంబర్ 74 మాస్టర్స్. జన్మ పరంపర చాప్టర్. మృత్యు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. మృత్యువు కేవలం దేహానికే. వ్యక్తిత్వంగా నేనుగా మాంస నిర్మిత దేహావరణాన్ని ఆశ్రయించి ఉంటున్న ఆత్మ శాశ్వతంగా అమరమే. చిరంజీవి అది. ఓ మనోహర పుష్పం కంటే మీరు అల్పులా? ఆ కుసుమపు జన్మ ఎలాంటిది? నిండు గర్భిణులైన మొగ్గలన్నీ అరుణోదయపు కిరణాల వెచ్చదనంతో విరులై గుబాలిస్తాయి. వాటి అద్భుత సారం పవనాల్లోకి ప్రవహించి పరిమళాలతో నవ్య జీవిత ఆశల పారవశ్యాన్ని సర్వస్వంలో నింపుతాయి అవి. ఆ జీవిత ఉత్సాహం పక్షుల వేగాన్ని, తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని, మనిషిలో ఆనందాన్ని, ప్రేమ పిపాసను పెంచుతుంది. మళ్ళీ జన్మించవచ్చునన్న ఆశతో ఆ అద్భుత కుసుమాలు విత్తనాలను ఆవిష్కరిస్తాయి. పూలు రాలిపోగానే పళ్ళొస్తాయి. ఈ విజ్ఞతే ఫలం. ఆ పళ్ళ ఉపయోగం పూర్తయిన తరువాత శరదృతువు ప్రవేశిస్తుంది. చెట్లన్నీ ఆకుల్ని రాల్చుకొని మోళ్లల్లా నిలబడతాయి నగ్నంగా. ఆ తరువాత వచ్చే హేమంతంలో నిశ్శబ్దంగా చల్లగా ఆవరించే మంచులో పూల సౌరభాలు ఎక్కడుంటాయి? కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఆ సౌరభాలు ఉంటాయి. వివేకంలో మాత్రమే అవి ఉంటాయి. హేమంత నిష్క్రమించిన తరువాత వసంతం మళ్ళీ తిరిగి వస్తుంది. మొగ్గలు చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి. జీవితపు శాశ్వతత్వం ఓ పువ్వులో మీకు కనిపిస్తూనే ఉన్నా మీది అంతకంటే తక్కువ జీవితమని మీరు అనుకుంటున్నారా? మీరు వసంతంలో మాత్రమే జన్మించి గ్రీష్మంలో ఫలాలను ఇచ్చి శిశిరంలో ఆకుల్ని రాల్చుకొని హేమంతంలో అంతమైపోయేవారని అనుకుంటున్నారా? మీ జీవితం అంతకంటే ప్రాముఖ్యతను సంతరించుకునున్నది కదా. నిజంగానే మీ జీవితం
అంతకంటే ఎంతో గొప్పదే. ప్రతి వసంతంలోనూ పుష్పాలు ప్రభవిస్తున్నట్లే జన్మ తర్వాత జన్మల్లో మీరు కూడా శాశ్వతంగా కొనసాగుతూనే ఉన్నారు. మీ సర్వజీవిత ఋతువుల్లో మీ అనుభవాలను గురించి మీ జీవన కుసుమాలు ఎంత చక్కని కథను చెబుతాయో. మాస్టర్, పోయిన ఏడాదిలో మా అమ్మ మరణించింది. ఆమె ఇప్పుడు బ్రతికే ఉందా? ఉంటే సంతోషంగానే ఉందా? రామ్తా, మరణాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా మాస్టర్? మాస్టర్, అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తోంది. కానీ మనం అందరం శాశ్వతలమేనన్న నమ్మకమే నాలో ఎప్పుడూ ఉంటోంది. నాకు 3 పిల్లలు ఉన్నారు. పుట్టినప్పటి నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నా నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ వ్యక్తిత్వ వికాసం అంతా ఈ ఒక్క జన్మలోనే సాధ్యపడిందని నమ్మలేని పరిస్థితి కలుగుతోంది. అందువల్ల గత జన్మలు ఉండి తీరాలని నాకు అనిపిస్తోంది. అలాగే పునర్జన్మలు ఉండి తీరుతాయని కూడా నాకు అనిపిస్తోంది. రామ్తా, చక్కగా గమనించావు మాస్టర్. ఓ గొప్ప సత్యాన్ని ఇప్పుడు చెప్తాను, ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితం అనంతం. శరీరాన్ని నాశనం చేయొచ్చు, తలను నరికేయచ్చు, పొట్ట చీల్చి ప్రేగుల్ని లాగేయచ్చు, లేదా ఎంత చండాలపు పని అయినా చెయ్యొచ్చు ఆ శరీరానికి. కానీ ఆ శరీరాన్ని ధరించి ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆత్మను నువ్వు ఎప్పటికీ నాశనం చెయ్యలేవు. ఒక్క ఆలోచనైనా నాశనం చేయడానికి గాని, పేల్చివేయడానికి గాని, కత్తితో తెగవేయడానికి గాని, యుద్ధాన్ని ప్రకటించడానికి గాని సాధ్యమవుతుందేమో ఓసారి యోచించి చూడు. అది అసాధ్యం. అగోచర సామూహిక అనుభూతుల ఆవేశాల సర్వస్వము సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మే వ్యక్తిత్వంగా దేహాల ముసుగు క్రింద శాశ్వతంగా జీవిస్తోంది. ఈ శరీరానికి ప్రాణాన్ని, శీలాన్ని, స్వభావాన్ని అందిస్తున్నది ఆలోచనాసారమే అయి ఉన్న ఆత్మశక్తే. ఈ శక్తే నోటిని, కళ్ళను, చేతులను, కాళ్లను పనిచేయిస్తుంది. సమస్త జీవకార్యాలన్నింటికీ ఈ శక్తే మూలం. ఈ శక్తికి వినాశమే లేదు. ఈ శక్తిని హరించేది ఏదీ లేదు. మృత్యు అన్నది ఓ మహాభ్రమ. శరీరానికి మాత్రమే అది వర్తిస్తుంది. దేహదారి అయిన ఈ ఆత్మ మూలం మళ్ళీ తిరిగి వచ్చి మరో దేహాన్ని ధరిస్తుంది. తన ఇచ్ఛానుసారం ఆ దేహంతో కర్మలను చేయిస్తోంది. శరీరాంతర్వాసి అయిన ఈ ఆత్మ శాశ్వతమైనది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకో. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్తున్న వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను చెప్పని. శరీరం నిరుపయోగంగా తయారైనప్పుడు దేహదారి తన ప్రాణశక్తిని, ఆత్మను ఆ శరీరంలోంచి తొలగిస్తాడు. సర్వస్వంలోనూ ఆత్మ ఉంటుంది. జంతువులకు సైతం ప్రాణతేజము,
ఆత్మ ఉంటాయి. అవి లేనప్పుడు తమ జీవితాన్ని కొనసాగించడానికి ఆవశ్యకమైన సృజనాత్మక శక్తి వాటికి ఉండదు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు అర్థమైంది చెప్పండి మాస్టర్స్. మహా ఎక్కడ చదివామో నాకు కొంచెం చెప్పవా? జన్మ పరంపర అండి చాప్టర్. ఫస్ట్ స్టార్టింగ్ 74 పేజీ. ఓకే మేడం. సర్వులలోనూ అన్నిటిని నడిపిస్తున్నది ఆత్మే. ఆ ఆత్మ శాశ్వతమైనది, దానికి మరణం లేదు. ఆ ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు ఇన్ని రూపాలు, ఇన్ని నామాలు. ఆ ఆత్మ బయటికి తొలగిపోతే శరీరం వదిలేస్తున్నాం. నడిపిస్తున్నది, సమస్తానికి ఆధారమైనది, సర్వము తానై ఉన్నది ఆత్మే. దానికి చావు లేదు. ఇది అనంతం, ఇదే సత్యం, ఇదే శాశ్వతం. ఇది ఎల్లప్పుడూ ఉండి సమస్తాన్ని నడిపిస్తోంది. అది అందరి అంతరంలోనూ ఉండి పని చేయిస్తున్నది ఈ ఆత్మే. అంతరాత్మ, అంతరాత్మగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది అని నాకు అర్థమైంది మేడం. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా చెప్తారా? దీన్ని తెలుసుకోవాలనే, దీనిని చేరుకోవాలనే మనం జన్మ జన్మలుగా తప్పిస్తూ అనేక జన్మలు తీసుకుంటున్నాం. దీన్ని తెలుసుకోవడం కోసమే వస్తున్నాం, కానీ మాయలో పడి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. దీన్ని తెలుసుకోవాలి.